హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ బ్యాచ్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ అప్లికేషన్లో ప్రతి ఒక్కరు కూడా 200 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పేమెంట్ 100% వస్తుంది అండ్ అలాగే ఆల్మోస్ట్ ఇన్స్టాంట్గా అయితే మనకు పేమెంట్ అయితే వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏ అప్డేట్ ఉన్నా నేనైతే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. పేటీఎం ఛాంపియన్స్, పేటీఎం లోడ్స్ అండ్ అలాగే లిమిటెడ్ టైమ్ ఆఫర్స్ ఇలాంటివన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ పేమెంట్ కూడా కన్ఫామ్గా అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇస్తాను. లింక్ ద్వారా వెళ్ళండి. వెళ్ళాక మీకైతే ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ సైన్ అప్ విత్ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. వీడియో వచ్చేసి మనకు కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరైతే స్కిప్ అయితే చేయకండి. మీకు మధ్యలో స్కిప్ చేస్తే అర్థమైతే కాదు అండ్ పేమెంట్ కూడా రాదు. ఎండ్ వరకు అయితే చూడండి, పేమెంట్ కన్ఫామ్గా అయితే వస్తుంది. సో ఇక్కడ సైన్ అప్ విత్ ఫోన్ ఆర్ ఈమెయిల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనకైతే ఇలా ఇక్కడ వస్తుంది. ఇక్కడ మాకు ఈమెయిల్ ఎంటర్ చేసేయండి, ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి గైస్. ఇక్కడ బాక్స్లో వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్రియేట్ పర్సనల్ అకౌంట్ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ సెంటర్ ఉంటుంది. మీ మెయిల్కి అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఒకసారి అయితే రిఫ్రెష్ చేయండి. మీ మెయిల్కి అయితే ఒక కోడ్ వస్తుంది. కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. సబ్మిట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి గైస్, మీ మెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని తీసేసి దాంట్లో ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. సబ్మిట్ చేశాక మనకు నెక్స్ట్ స్టెప్లో ఇలా అయితే వస్తుంది గైస్. ఇక్కడ వెరిఫై నవ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ వెరిఫై నవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వచ్చేసి కంటిన్యూ విత్ బ్రౌజర్ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనకి ఇలా వస్తుంది. ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వచ్చేసి మనకు ఫుల్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. మీకు యాజ్ పర్ ప్యాన్ ఆధార్ ఎలా ఉంటుందో అలా అయితే ఎంటర్ చేసేయండి. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కరెక్ట్ అయితే ఇచ్చేసేయండి. సో మనకి ఇది క్రిప్టో యాప్, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇచ్చేసేయండి. ఇచ్చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వచ్చేసి మనకు రెసిడెన్షియల్ అడ్రస్ అని అడుగుతుంది. నార్మల్గా ఫుల్ అడ్రస్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏదో ఒక సిటీ పేరు కానీ ఏదైనా పెట్టేసేయండి. పెట్టేశాక ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సిటీ సేమ్ ఒకటే దగ్గర సేమ్ పేరు ఎంటర్ చేసినా ఏం కాదు. పైన రెసిడెన్షియల్ అండ్ సిటీ దగ్గర నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది. ఇక్కడ లోడింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకు ఐడి కార్డ్, ఆధార్, డిజి లాకర్ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇమేజ్ అప్లోడ్ ఇదంతా అవసరం లేదు మనకు. డిజి లాకర్ క్లిక్ చేస్తే డిజి లాకర్ మీద సెలెక్ట్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి గైస్, డిజి లాకర్ అయితే సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇలా అయితే వస్తుంది. మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీ ఆధార్ నెంబర్కు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది, అలో చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సక్సెస్ఫుల్లీ గివెన్ డిజి లాకర్ అని వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు అండర్ రివ్యూ అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ బ్యాక్ హోమ్ వచ్చేసేయండి. బ్యాక్ హోమ్ వచ్చేసాక మనకు సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయ్యాక ఇక్కడ మనకు మెయిల్కి అయితే ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది, మనకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని. ఆల్మోస్ట్ మనకు 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. నాకు ఒక 15 మినిట్స్లో అయిపోయింది. సో మీ మెయిల్కి అయితే రిఫ్రెష్ చేస్తూ ఉండండి ఒక 2-3 మినిట్స్కి ఒకసారి. కొంతమందికి ఇన్స్టాంట్గా అయినా అవ్వచ్చు. సో మనకు ఒక 10 to 15 మినిట్స్లో అయితే కేవైసీ అయితే అకౌంట్ అయితే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. మెయిల్ అనేది ఇలా వచ్చాక ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసేయండి గైస్. ప్లే స్టోర్ ఓపెన్ చేసి బైనాన్స్ అని సెర్చ్ చేయండి. బైనాన్స్ అనే యాప్ అయితే సెర్చ్ చేయండి. మనకైతే ఇలా వస్తుంది. దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక మనకైతే ఇలా చూపిస్తుంది గైస్. ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి మనకు ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మీరు స్టార్టింగ్లో లింక్ ద్వారా వెళ్ళి ఏదైతే మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారో మీరు అదైతే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్.
లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది. ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకు మెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనకైతే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు పైన వచ్చేసి లెఫ్ట్లో ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా గైస్, ఇక్కడ మనకు దీని మీద అయితే క్లిక్ చేసేయండి. పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు బైనాన్స్ లైట్ అని ఇక్కడ ఇది వచ్చేసి ఆన్లో ఉందిగా, దీన్ని అయితే ఆఫ్ అయితే చేసేయండి గైస్. ఆఫ్ చేసాక మనకైతే ప్రో మోడ్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ మనకు గాట్ ఇట్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకైతే నెక్స్ట్ అయితే ఇలా వస్తుంది. సో మనకు ప్రో మోడ్లోకి అయితే ఆయన అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పైన ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే మళ్ళీ ఒకసారి క్లిక్ అయితే చేసేయండి. క్లిక్ చేసాక కొంచెం కిందికి అయితే వచ్చేసేయండి. కిందికి వచ్చేసాక ఇక్కడ మనకు సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ అని ఇక్కడ మీకు SMS లేదా టెక్స్ట్ మెసేజ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. మనము మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో అయితే ఇలా వస్తుంది. ఇక్కడ దీన్ని అయితే ఆన్ అయితే చేసేయండి గైస్. ఆన్ చేశాక మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే ఇలా వస్తుంది గైస్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్లో అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్కు అండ్ మెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది. ఈ రెండు ఓటీపీలు ఎంటర్ చేసి మనమైతే సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయాలి గైస్. సబ్మిట్ అనే ఆప్షన్ ఇక్కడ గెట్ ఏ కోడ్ అనే ఆప్షన్, సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకు కోడ్ అయితే వస్తుంది. కోడ్ వచ్చాక సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు సక్సెస్ అని అయితే వస్తుంది గైస్. బ్యాక్ అయితే హోమ్కి అయితే వచ్చేసేయండి గైస్. హోమ్కి వచ్చేసాక ఇక్కడ కింద మనకు వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకు వ్యాలెట్లోకి వచ్చేసాక ఇక్కడ పైన వచ్చేసి మనకు ఇక్కడ ఫండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, ఇదైతే దీంట్లోకి అయితే వెళ్ళిపోండి. దాంట్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా గైస్, ఇక్కడ పే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకైతే ఇలా వస్తుంది. సో దీని మీద అయితే విన్ అవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయకండి. ఇక్కడ మనకు పైన ఇంటూ గుర్తుందిగా, దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి. విన్ అవ్ అనే ఆప్షన్ మీద అయితే దాని మీద అయితే టచ్ చేయకండి. ఇంటూ గుర్తు మీద అయితే క్లిక్ అయితే ఇచ్చేసేయండి. క్లిక్ ఇచ్చేసాక నెక్స్ట్ స్టెప్లో మనకైతే ఇలా వస్తుంది గైస్. ఇక్కడ మనకు గివ్ అవే అని క్రిప్టో గివ్ అవే బాక్స్ అని ఇలా వస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది గైస్. మనకి ఇక్కడ ఈ కోడ్ అయితే కాపీ చేసుకోండి. కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా కింద బాక్స్లో అయితే అప్లై అయితే అవుతుంది. అప్లై అయ్యాక ఇక్కడ కింద మనకు క్లైమ్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనకైతే ఇలా వస్తుంది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకు ఓపెన్ అయితే అవుతుంది గైస్. ఇక్కడ మనకైతే ఇలా వస్తుంది. సో కొద్దిగా కిందికి అయితే అనండి. కిందికి అన్నాక మనకైతే ఇలా వస్తుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి గైస్. దీన్ని ఓపెన్ చేశాక మనకు సక్సెస్ఫుల్గా 3 USD వోచర్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే మనము విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఈ 3 USDని మనము సక్సెస్ఫుల్గా అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. పైన వచ్చింది కాక కొంచెం కిందికి వచ్చేస్తే మనకైతే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి ఓపెన్ అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మనకు 3 USD అయితే వస్తుంది. సో టోటల్గా అయితే బ్యాగ్ అయితే వచ్చేసేయండి గైస్. బ్యాగ్ వచ్చేసాక మళ్ళీ మనకు లెఫ్ట్లో ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వచ్చేసి మనకు రివార్డ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. రివార్డ్ సెంటర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ వచ్చేసి మనకు 3 USD వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు రెడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వస్తుంది రెడీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గో టు మై స్పాట్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకైతే ఇక్కడ ఇలా చూపిస్తుంది, మనకు 0 చూపిస్తుంది. ఒకసారి దీన్ని అయితే ఇలా రిఫ్రెష్ చేయండి. కిందికి ఇలా అనండి, వెంటనే రిఫ్రెష్ అయితే అవుతుంది. రిఫ్రెష్ అయ్యేసరికి మనకి ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇక్కడ అమౌంట్ అయితే పడిపోతుంది. మనకు 3 USD అయితే యాడ్ అయితే అవుతుంది గైస్. సో యాడ్ అయ్యాక మనం ఇక్కడ కన్వర్ట్ టు స్మాల్ అసెట్స్ టు BNB అని ఉందిగా, కన్వర్ట్ స్మాల్ అసెట్స్ టు BNB అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనకైతే ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉందిగా, ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఇక్కడ మనకు ఆల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు నెక్స్ట్ కన్వర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కన్వర్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది, మనకు కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ అయితే చేసేయండి గైస్. కన్ఫర్మ్ చేశాక మనకు సక్సెస్ఫుల్గా ప్రాసెస్డ్ అని ఇలా అయితే వస్తుంది గైస్. సక్సెస్ఫుల్గా ప్రాసెస్డ్ అని వచ్చాక మనకు బ్యాగ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒకసారి దీన్ని అయితే రిఫ్రెష్ అయితే చేయండి. రిఫ్రెష్ చేశాక మనకి ఇది వచ్చేసి బిఎన్బిలోకి అయితే సక్సెస్ఫుల్గా మనకైతే కన్వర్ట్ అయితే అయిపోతుంది గైస్ మనకు. సో నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని ఫండింగ్ అకౌంట్ నుంచి స్పాట్ నుంచి ఫండింగ్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు బీటీసీ అనే ఆప్షన్ ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక ఇక్కడ మనకు బిఎన్బి అనే ఆప్షన్ వస్తుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసేయండి. ఎందుకంటే మనం దీన్ని ఇంతకుముందు బిఎన్బిలోకి అయితే మార్చాం కాబట్టి బిఎన్బి అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ మనకు మ్యాక్స్ అనే ఆప్షన్ ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. మనకు మొత్తం అయితే అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి మ్యాక్స్ అనే సెలెక్ట్ చేశాక మొత్తం ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మనకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది గైస్. ఇక్కడ మనకు ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే చేసేయండి. రిఫ్రెష్ చేశాక ఇక్కడ చూడండి గైస్, మనకైతే 0 అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు స్పాట్ నుంచి ఇక్కడ పైన ఇక్కడ మనం స్పాట్లో ఉన్నాగా మళ్ళీ ఫండింగ్లోకి అయితే వెళ్ళండి. సక్సెస్ఫుల్గా మనకు ఫండింగ్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వెళ్ళిపోయాయి కదా. ఇక్కడ మనకు ఫండింగ్ అకౌంట్లోకి వచ్చేసి ఇక్కడ మనకైతే సక్సెస్ఫుల్గా ఇక్కడైతే దీంట్లో అయితే చూపిస్తాయి బిఎన్బి ఇక్కడ వచ్చేసి ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ P2P అనే ఆప్షన్ ఉంది కదా గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ దీనికి టిక్ మార్క్ ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బైలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే సెలెక్ట్ అయితే చేసేయండి. సెల్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేశాక మనకి ఇలా అయితే కొన్ని చూపిస్తుంది. ఇక్కడ మనకు పక్కన ఇక్కడ బాణం గుర్తులాగా ఉంది కదా, దీని మీద అయితే టక్క ఇచ్చేసేయండి, అదైతే వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మనము ఇంతసేపు బై అనే ఆప్షన్లో ఉండేగా ఇప్పుడు మనకు సెల్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెల్ అనే ఆప్షన్లోకి వచ్చేసాక ఇక్కడ మనకు బిఎన్బి అనే ఆప్షన్ ఉంది గైస్, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బిఎన్బి అని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు బిఎన్బిలోకి అయితే వచ్చేస్తాం. సో దీన్ని అయితే సెల్ చేయాల్సి ఉంటుంది మనము బిఎన్బిని, మనం ఇంతకుముందు కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మనకు మినిమం లిమిట్ వచ్చేసి 50,000 20,000 ఇలా అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు సింపుల్గా ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. క్లిక్ ఇచ్చేసాక ఇక్కడ వచ్చేసి ఒక 200 రూపీస్ అయితే ఎంటర్ చేసేయండి గైస్. 200 రూపీస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనకు ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ 200 ఎంటర్ చేసేసి సక్సెస్ఫుల్గా కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద అయితే కన్ఫర్మ్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేశాక మనకు ఇలా అయితే వస్తాయి. దీంట్లో ఏంటంటే మనకు 200 ఫిల్టర్ చేసినందుకు మనకు 100 రూపీస్ 200 రూపీస్ సేల్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఏంటంటే దీనికి మనకు ప్రైజెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి 19,000 18,000 అని. సో మనకేంటంటే దీంట్లో ఎక్కువ ప్రైస్ ఉన్నదాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని సెల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ప్రజెంట్ నాకైతే 19,000 అట్లా చూపిస్తుంది. సో కొన్నిసార్లు 20,000 చూపిస్తుంది, అంటే దాని మీద అయితే క్లిక్ చేసేయండి. ఏది ఎక్కువ ఉంటే మనకు స్టార్టింగ్ పైన అయితే చూపిస్తుంది. సో దాని మీద అయితే సెల్ అనే ఆప్షన్ మీద అయితే ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనకైతే ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్ అనే ఆప్షన్ ఉందిగా, ఆల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ పేమెంట్ మెథడ్, ఇది వచ్చేసి మెయిన్. ఇక్కడ మనకు డైరెక్ట్ మన అకౌంట్లోకి లేదా యూపీఐ ఐడి డైరెక్ట్ మన అకౌంట్లోకి లేదా యూపీఐ ఐడికి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో సెలెక్ట్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ మనకు ఆల్ అనే దాని మీద క్లిక్ చేశాక మొత్తం అక్కడ యాడ్ అయిపోతుంది. మొత్తం 188 రూపీస్ అయితే టోటల్ ఉంది. సో అది 19,000 ఉండే కాబట్టి మనకైతే తక్కువ చూపించాయి. సో ఇంకా అదంటే మనకు 20,000 ప్లస్ ఉన్నప్పుడు 200 ప్లస్ అయితే చూపిస్తుంది. నేను నా మొబైల్లో తీసుకున్న దానికి 198 రూపీస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఒకటి యూపీఐ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి కాకపోతే ఇక్కడ మనకు వ్యూ పేమెంట్స్ మెథడ్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే యూపీఐ మెథడ్ కూడా వస్తుంది. సో నేనైతే ట్రై చేశాను, యాడ్ చేసిన తర్వాత ఎందుకో టెక్నికల్ ఎర్రర్ వల్ల రాలేదు. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసేయండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ వచ్చేసి
మీ నేమ్ అయితే ఆటోమేటిక్గా చూపిస్తుంది అండ్ అకౌంట్ నెంబర్ అండ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ వచ్చేసి అకౌంట్ టైపు అండ్ అలాగే బ్యాంక్ నేము అండ్ అకౌంట్ ఓపెనింగ్ బ్రాంచ్ ఇవన్నీ అయితే అడుగుతుంది. సో మీరు ఒకవేళ ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు బ్రాంచ్ నేమ్ అంత తెలియకుండా మీరు ఆన్లైన్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ అని అయితే పెట్టేయచ్చు, ఏం కాదు. సో ఇవన్నీ అయితే సక్సెస్ఫుల్గా ఫిల్ అయితే చేసి ఇక్కడ కింద మనకు కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మనకు సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఉందిగా, సెండ్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. మన మొబైల్ నెంబర్కి అయితే ఒక కోడ్ వస్తుంది. కోడ్ ఎంటర్ ఇక్కడ సెండ్ కోడ్ క్లిక్ చేశాక మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేశాక మనకైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అయితే అయిపోతాయి. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాక మనకైతే ఓకే అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు సెల్ విత్ జీరో ఫీ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేశాక మనకు సక్సెస్ఫుల్గా అయితే సెల్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద అయితే ఇలా క్లిక్ ఇచ్చేసేయండి. మనకైతే ఎస్టిమేటెడ్ టైం అయితే చూపిస్తుంది బయర్స్ కోసం. సో ఇక్కడ చూడండి గైస్, పైన వచ్చేసి నాకు 12 మినిట్స్ అయితే చూపిస్తుందిగా. సో ఈ 12 మినిట్స్ లోపు మనకు పేమెంట్ అయితే వస్తుంది, లేదా ఇక్కడ మనకు ఎక్స్పెక్టెడ్ టైము 1 అవర్ అయితే చూపించింది. సో నేను నా మొబైల్లో ట్రై చేసినప్పుడు నాకైతే టోటల్ టైం వచ్చేసి 10 మినిట్సే చూపిస్తుంది. మీకైతే అలా చూపిస్తుంది, బట్ 10 to 15 మినిట్స్లో అయితే కన్ఫామ్గా పేమెంట్ అయితే వస్తుంది. సో చూద్దాం నాకు ఎన్ని నిమిషాలలో వస్తుందో. సో చూడండి గైస్, నాకైతే ఒక 10 మినిట్స్ లోపే అయితే పేమెంట్ అయితే వచ్చింది. సో మీకు ఇక్కడ టైం అయిపోయాక ఇక్కడ పేమెంట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ వస్తుందిగా, ఇక్కడ మీరు మస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కి బ్యాలెన్స్ వచ్చాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. నాకైతే సక్సెస్ఫుల్గా అమౌంట్ అయితే రిసీవ్డ్ అయింది. సో నేను జుపిటర్ యాప్లోకి వెళ్తే స్క్రీన్ షాట్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ లేదు, అండ్ షేర్ చేసినా కానీ ఫోటో అయితే రాదు. సో పైన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అదే నేనైతే స్క్రీన్ షాట్ లాగా అయితే పెట్టాను. సో నాకు సక్సెస్ఫుల్గా అమౌంట్ అయితే వచ్చింది. సో మీరు పేమెంట్ రిసీవ్ అయిందని తెలిసాక ఇక్కడ మనకు పేమెంట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు కింద పేమెంట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది మనకి, ఇక్కడ ఐ హ్యావ్ రిసీవ్డ్ కరెక్ట్ అమౌంట్ అని ఇక్కడ ఉందిగా, దీని మీద అయితే బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది గైస్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెండ్ కోడ్ అనే ఆప్షన్ ఉందిగా, దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేశాక మనకైతే సక్సెస్ఫుల్గా ఇలా అయినట్టు అయితే వస్తుంది. మనకు పేమెంట్ ఎలాగ వస్తుంది, తర్వాత అయితే ఇది చేసేయాలి. సో మనకు డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే బ్యాగ్ అయితే వెళ్ళిపోదాం. సో ఇంతే గైస్, మనకు దీంట్లో ప్రాసెస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ అయితే వస్తుంది. ఎవరు మిస్ అవ్వకండి, కన్ఫామ్గా ట్రై చేయండి. మనకు ఒక అరగంటలో 200 రూపీస్ అయితే ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకు 5 to 10 మినిట్స్లో అయితే పేమెంట్ అయితే వస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. పేమెంట్ వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి గైస్, మనకు వేరే వాళ్ళకు తెలుస్తుంది. అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో రీచ్ అయితే ఎక్కువ మందికి వస్తుంది అండ్ ఎక్కువ మంది కూడా ఎర్న్ అయితే చేసుకుంటారు. సో ఇంతే గైస్, థ్యాంక్ యూ.